నిన్న షార్ట్లో ఉస్తికాయలని తెప్పి హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము ఉస్తికాయల కూర ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉస్తికాయలని కచ్చా పచ్చాగా కట్ చేసుకోవాలి. వీటిని మనం రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఈ గింజలు చాలా చేదుగా ఉంటాయండి. అందుకే సాల్ట్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. గింజలు పోయేంత వరకు కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పోపు దినుసులు వేసుకోండి. అవి బాగా వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనియండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉస్తికాయలను యాడ్ చేసుకొని బాగా కలపాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత తగినంత కారం వేసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. లేడీస్కి మెయిన్లీ చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి. ఇవి చాలా మగ్గిపోయినాయండి. చాలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. మన కూర రెడీ అయిపోయింది. ఎలా ఉందో మా పిల్లలు చెప్తారు. సూపర్. సూపర్.